Major landforms. Major landforms. Major landforms. సార్ మీకు తెలుసు ల్యాండ్ ఫామ్స్ అంటే మౌంటైన్స్, ప్లాట్యూస్, ప్లెయిన్స్. ఇప్పుడు ఫర్ ఎగ్జాంపుల్ హిమాలయన్ మౌంటైన్స్, వెస్టర్న్ ఘాట్స్, ఈస్టర్న్ ఘాట్స్, అరావలి మౌంటైన్స్, సాత్పురా మౌంటైన్స్, ఓకే, కారాకోరం రేంజ్. నెక్స్ట్ వన్ ఆల్ప్స్ మౌంటైన్స్, రాకీ మౌంటైన్స్. మీకు గతంలో క్వశ్చన్స్ అడిగారు, ఎలాంటి క్వశ్చన్స్ అడిగారు వీటి మీద కూడా మీకు నేను ఎగ్జాంపుల్ చెప్తాను. ఇప్పుడు ఫర్ ఎగ్జాంపుల్, which of the following mountains are the best example for fold mountains, young fold mountains? Question last 2024 group 2 previous question. Which of the following mountain are considered as young fold mountain? యంగ్ ఫోల్డ్ అంటే యంగ్ అంటే మంచి వయసులో ఉండరు, నవీన అంటారు వాటిని. యంగ్ ఫోల్డ్ మౌంటైన్స్ అని క్వశ్చన్ అడిగాడు. కింద వన్ ఈజ్ ఫస్ట్ వన్ అరావలి మౌంటైన్స్, నెంబర్ టూ ఈజ్ నెంబర్ టూ ఆప్షన్, సెకండ్ ఆప్షన్ యూరల్ మౌంటైన్స్, థర్డ్ ఆప్షన్ రాకీ మౌంటైన్స్, అండ్ ఫోర్త్ వన్ ఈజ్ ఆల్ప్స్ మౌంటైన్స్. ఇలా క్వశ్చన్స్ అడిగారు మీకు. బేసికల్గా చెప్పాలంటే ఆల్ప్స్ మౌంటైన్స్ ఆర్ లొకేటెడ్ ఇన్ యూరోపియన్ కాంటినెంట్. దీస్ ఆర్ ద బెస్ట్ ఎగ్జాంపుల్ ఫర్ యంగ్ ఫోల్డ్ మౌంటైన్స్. అంటే ఏంటి సార్ అంటే, ఇప్పుడు ఫర్ ఎగ్జాంపుల్ మీరు ఉన్నారు, మీ ఇంట్లో మీ పెద్దన్న ఉంటాడు, నీకన్నా చిన్న ఆయన ఉంటాడు, మీ సిస్టర్ ఉంటుంది, ఒక ఆమె పెద్ద ఆమె ఒక చిన్న ఆమె ఉంటుంది. అంటే పెద్ద ఆయన అంటే నీకన్నా ముందు పుట్టినాడు కదా అర్థం. అంటే ఇక్కడ కూడా ఏంటి సార్ అంటే ఫోల్డ్, ఓల్డ్ ఫోల్డ్ అంటే ముందు ఏర్పడినవి, యంగ్ ఫోల్డ్ అంటే చివరగా ఏర్పడినవి. అర్థమవుతుందా సార్ ఇక్కడ? కాబట్టి యంగ్ ఫోల్డ్ మౌంటైన్స్ అంటే ఏంటి సార్ అంటే ఇటీవల కాలంలో, అంటే నిన్ననో మననో కాదు, 65 crores 65 కోట్ల సంవత్సరాల క్రితం ఏర్పడిన వాటి ఏమంటారంటే యంగ్ ఫోల్డ్ మౌంటైన్స్. హిమాలయన్ మౌంటైన్స్ ఆల్సో కన్సిడర్డ్ యాజ్ యంగ్ ఫోల్డ్ మౌంటైన్స్. Alps mountains also considered as young fold mountains. Remaining mountains are considered as old fold mountains. సార్ ఇలా క్వశ్చన్స్ అడుగుతున్నారు, అవన్నీ మీకు ఇన్ డీటెయిల్గా నేను డిస్కషన్ చేస్తాను. మీరు వినాలి అంతే, మీకేం తెలీదు నేను చెప్తా, ఓకేనా? మీరు జస్ట్ నన్ను ఫాలో అవ్వాలి.